జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు, ప్రజల హృదయాలను గెలుచుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుత విజయాలతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. చిత్రాడ పిఠాపురంలో జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేయిచున్న జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, అభిమానులకు మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఇట్లు రెడ్డి అప్పలనాయుడు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ బోర్డు చైర్మన్, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి. ఆ పొద్దుకి పేరేందంటే అదిగో చూడరా ఆకాశం. ఎన్నెన్ని అవమానాలను మోసాడయ్యా పోసామి, నట్టడ వినడని వీధులుగా మార్చిందయ్యా నీ హామీ. మన బిడ్డల బతుకుల నదులి పంచాడయ్యో వెన్నెలనే అతడే పవనన్నా. లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, 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 జై జనసేన. హలో పిఠాపురం, వెలుగుంటి వాకిళ్లలో తొలిపొద్దై పొడిచిందే ఆ పొద్దుకి పేరేందంటే అదిగో చూడరా ఆకాశం. ఎన్నెన్ని అవమానాలను మోసాడయ్యా పోసామి, నట్టడ వినడని వీధులుగా మార్చిందయ్యా నీ హామీ. మన బిడ్డల బతుకుల నదులి పంచాడయ్యో వెన్నెలనే అతడే పవనన్నా. విజయవంతం చేయండి ఆవిర్భావ దినోత్సవాన్ని, విజయవంతం చేయండి ఆవిర్భావ దినోత్సవాన్ని, విజయవంతం చేయండి ఆవిర్భావ దినోత్సవాన్ని. లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లాలే రెడ్డప్పలనాయుడు గారి నాయకత్వం, లాలే రెడ్డప్పలనాయుడు గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరుగుతున్నటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి ఏలూరు పార్లమెంట్ నుంచి 1200 కార్లు 80 బస్సులతో ఈరోజున భారీ ర్యాలీగా బయలుదేరుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ గారి విధానాలని ఈ ఒక 9 నెలల్లో పరిపాలన చూసినటువంటి అవగాహనతో భవిష్యత్తు కాలానికి ఏ రకమైనటువంటి సందేశం ఇస్తారనేటువంటి ఆలోచనతో ఈరోజున రాష్ట్ర ప్రజానీకం చూస్తూ ఉంది, భారతదేశం చూస్తూ ఉంది. ఈ రోజున ప్రపంచ దేశాలు కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే చాలా వైభవంగా ఘనంగా జరిగేటువంటి సందర్భాల్లో ప్రజలకు కావాల్సినటువంటి ప్రజల మనోభావాలు రక్షించే విధంగా, ప్రజల మనోభావాలు కాపాడే విధంగా పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఉన్నాయి. దాన్ని మనం కూడా అనుసరించాలన్నటువంటి భావంతో ఈ రోజున భారతదేశం అంతా కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, వివిధ రాష్ట్రాల పరిపాలకులు కానీ చూస్తున్నటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా జరిగేటువంటి ఈ సభని ఘనంగా జరుపుకోవాలని జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం కూడా కోరుకుంటూ ఉంది ఈ రోజున విధానాలు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాలు, మరి అదేవిధంగా హత్యాకాండలు, నిర్బంధాలు అన్నిటిని కూడా ఈ రోజున స్వస్థబలికి ఒక మంచి పరిపాలన, ప్రజల మనోభావాలు కాపాడే విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ తరుణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేదానికి అందరూ కూడా సన్నద్ధమయ్యాం. ఏలూరు నుంచి 125 కార్లతో మరి ఈరోజు ఘనంగా ఒక ర్యాలీగా బయలుదేరుతూ ఉన్నాం. ఏలూరు పార్లమెంటు వేదికగా అన్ని కాన్స్టిట్యూన్సీల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, అదేవిధంగా మా శాసనసభ్యులు, మరి పోలవరం కానీ, ఉంగుటూరుగా శాసనసభ్యులు కానీ వారి యొక్క భారీ స్థాయిలో భారీ ర్యాలీగా ఈరోజు బయలుదేరుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు జరిగేటువంటి సభలో ఏ రకమైనటువంటి సందేశం ఇస్తారు, మరి ఈరోజు ఉన్నటువంటి కుల్లి రాజకీయ వ్యవస్థను ఏ రకంగా మారుస్తారు అనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో జరిగేటువంటి ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.